భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లో విలువైన టేకు చెట్లు మాయమైనట్లు ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతూ ఉండడంతో వీబీసీ ఆన్ టీవీ గ్రౌండ్ లెవెల్లో వివరాలు సేకరించింది. ఇక్కడ 32 చెట్లు మాయమైనట్లు, వాటి విలువ 64 లక్షలు ఉంటుందంటూ వార్తా కథనాలు, ఫోటోలు రావడంతో ఈ ఘటనపై ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎప్పుడూ 2 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయంటూ ఫారెస్ట్ సిబ్బంది అంటుండగా అసలు 2 ఏళ్ల నుండి ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు వెళ్లలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. అడవిలో చూస్తే చెట్లు నరికేసిన మొదల్లో ఆనవాళ్లు ఉండగా మొదళ్లకి కొమ్మలు వచ్చి ఉన్నాయి. అంటే దొంగతనం జరిగిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న సిబ్బందిలో కొందరి చేతివాటం వల్లనే చెట్లు మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగిని తొలగించడంతో ఈ దొంగతనం విషయం బయటకు వచ్చిందన్నది తేటతెల్లంగా కనిపిస్తుంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేని చందంగా తయారైంది ఈ అటవీ పరిశోధన కేంద్రం పరిస్థితి. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేసి అసలు దోషుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాగా మాట్లాడతాను.